తెలుగు నాటక రంగాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ రచయిత, రంగస్థల సినీ నటులు తనికెళ్ల భరణి అన్నారు. విశాఖలో రంగసాయి థియేటర్ ఆర్ట్స్ సంస్థ ఆయనకు 2024 జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ పురస్కారోత్సవం అత్యంత నాటక, సినీ రంగ ప్రముఖులతో సరికొత్త శోభను తీసుకొచ్చింది. రంగసాయి నాటక రంగ 14వ వార్షికోత్సవ వేడుకలు విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా తనికెళ్ల భరణికి రంగసాయి జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. అలాగే రంగస్థల కళాకారులు ఎస్ఎం భాష, బివి రామారావు, వి సతీష్ కుమార్, కె మంగాదేవి, మాస్టర్ బగాది రితీష్ చంద్లకు రంగసాయి థియేటర్ అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత తనికెళ్ల భరణి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నాటక రంగం వర్ధిల్లుతున్నప్పటికీ తెలుగు నేలపైనే ఆదరణ కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రంగసాయి థియేటర్స్ 3 దశాబ్దాలకు పైగా నాటక రంగాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న కృషి మరవలేనిదని కొనియాడారు. యువ సినీ నటుడు ప్రియదర్శ్ మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి తనికెళ్ల భరణి సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. నాటకాల పట్ల నాకు తెలుగువాడిగా పుట్టినందుకు గొప్ప ఫీలింగ్ ఏమీ లేదు. ఎందుకంటే ఓ మలయాళీ నాటకం చూసిన గర్వపడ్డట్టు, కన్నడ మిత్రులు గర్వపడ్డట్టు, తమిళ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు మా నాటకం ఉంది అని గర్వపడ్డంత గర్వం నాకు తెలుగు నాట ఎక్కడా కనిపించలేదు. అయినా సరే మా ప్రయత్నం మేము చేస్తున్నాం, చూడాలి. ఎందుకంటే ఒక తమాషా అయిన విషయం చెప్తాను. ప్రపంచంలో ఒక తెలుగు తప్ప ప్రపంచం అంతా నాటకం వర్ధిల్లుతూనే ఉంది. నా జీవితంలో ఒకటే ధ్యేయం, నాటకం అనౌన్స్ చేసి టికెట్లు దొరకని స్థితి, నాటకానికి టికెట్ దొరికితే బాగుండు అనే స్థితి తెలుగు నాటకానికి వచ్చిన రోజు నేను గర్వపడతాను. తనికెళ్ల భరణి గారిని ఆదర్శంగా తీసుకుంటే ఏమవుతుందో చెప్పడానికి నేను కూడా ఒక నిదర్శనం. వారి సినిమాలు చిన్నప్పటి నుంచి ఎన్నో చూసి నేను ఎంతో స్ఫూర్తిని పొందాను. వారిలాగా ఎప్పుడైనా మా నాన్నగారు చెప్తుంటారు అనమాట, తెలుగు అంటే అలా మాట్లాడాలరా అని. అంటే ఎందుకంటే అప్పుడు సినిమాల్లో ఏమవుతుందంటే తెలుగు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన నటులు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ యాసలో మాట్లాడుతుంటారు. అండ్ మాకు సినిమా చూపిస్తూ మా నాన్న మా అమ్మ ఇలా చెప్తారు, అలా మాట్లాడాలని.